మాత్రాన ఎవరు వాస్తవంగా అండి ఎవరు ఏ పార్టీలో గుండాలు ఉన్నారు లేదనేది అన్ని పార్టీలో ఎలక్షన్ అఫిడవిట్లో వాళ్ళ నేర చరిత్ర అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు విన్నారు కదా, ఇటు పక్క చూస్తే డిఎస్లో అవకతవకలు జరిగినాయి ఫలితాల్లో అనేది వైసీపీ వాదన. దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన టీడీపీ ఎక్కడ ఖండిస్తూ ఉంది. ఇదంతా ఓవరాల్గా సబ్జెక్ట్ అయితే వాస్తవంగా అసలు టెక్నికల్గా ఇది జరిగే అవకాశం ఉందా? వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే వైసీపీ వాళ్ళు చెప్తున్న విధంగా ర్యాంకులతో పోల్చుతూ జరిగినటువంటి నష్టాన్ని చెప్తూ చేస్తున్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన విషయంలో ఇవన్నీ అసలు టెక్నికల్గా అయ్యే అవకాశం ఉందా, లేదా ఇది రాజకీయ దురుద్దేశంతో గుడ్డగాల్చి నెత్తినేయటమైనా ఎలా అంటారు, ఏమంటారు? రహీం గారు, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి డిఎస్సిలో 2 పార్ట్లు ఉన్నాయి. ఒక పార్టు సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్స్ నియామకం, దాని మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు కానీ లేదా పేపర్ లీకేజీ లేకపోతే నియామకాల్లో అక్రమాలు అనేటువంటి ఆరోపణలు ఏ విద్యార్థి సంఘం కానీ ఏ యువజన సంఘం కానీ నాకు తెలిసినంత వరకు చేయలేదు. స్పోర్ట్స్ కోటాలో మాత్రం అటువంటి ఆరోపణలు విమర్శలు వచ్చిన మాట వాస్తవం. దానికి కాను కొంతమంది తెలుగుదేశం ప్రతినిధులు టీవీ చర్చలో చెప్పింది ఏమిటంటే, పరీక్షలు రాయకుండానే కొంతమంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేకపోతే బ్యాంకులు ఇటువంటివి కూడా క్రీడల్లో ప్రావీణ్యం ప్రదర్శించినటువంటి వాళ్ళని ఎలాంటి పరీక్షలు అది ఏమీ లేకుండా నేరుగా ఉద్యోగాల్లో నియమించినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి సమర్థించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైతే 1వ ర్యాంకు వచ్చింది అని చెప్తున్నారో ఆ 1వ ర్యాంకు వచ్చిన అతను తన సర్టిఫికెట్లని అప్లోడ్ చేయలేదు, తను పొందినటువంటి సర్టిఫికెట్ని అప్లోడ్ చేయలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. నిజంగా అతను కోర్టుకు వెళ్ళి ఉంటే ఆ సర్టిఫికెట్లు ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేటువంటిది మరి కోర్టు పరిశీలించి అతనికి న్యాయం చేసి ఉండేది. కానీ అతనికి ఏమి న్యాయం చేసినట్టు కూడా ఎక్కడ ఎవరు ఏమీ చెప్పట్లేదు. అది ఒకటైతే, రెండోది, జూడో లేదా ఇతర కొన్ని క్రీడలకు సంబంధించి జరిపినటువంటి పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళకు వచ్చినటువంటి బహుమతులు ర్యాంకులు ఇవన్నీ కూడా ఫేక్ అని లేకపోతే వేరే మార్చి చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పిందంటే పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిల్, అది ఆ పిల్లో మామూలుగా ఏమిటంటే బాధితులు ఎవరో ఒకళ్ళు దానిలో ఉండాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ లేదు కనుక దాన్ని హైకోర్టు రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తూ మళ్ళా ఏదన్నా మీరు వేసేట్లయితే మీకు మేము కొంత గడువిస్తామని చెప్పేసి గడువు ఇచ్చింది. ఆ గడువు లోపల వాళ్ళు ఏమైనా వేస్తే అది ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్గా అది రద్దయిపోతుంది. అది దాని పరిస్థితి. ఇక ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం అనే ఆయన ఒక రిట్ వేశాడు. రిట్ వేరు, పిల్ వేరు. ఆ రిట్ని హైకోర్టు స్వీకరించి ఇదిగో ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయి జూడో లేదా ఇతరత్ర క్రీడలకు సంబంధించి, దీని మీద విచారించి 4 నెలల్లో మీరు మాకు నివేదించండి అని చెప్పింది. అది 4 నెలలు కాలేదు, ఇంకా దాదాపు ఒక 1 నెల రోజులు అనుకుంటాను అతను రిట్ వేసి కూడా. ఇంకా 3 నెలలు టైం ఉంటుంది. ఈ 3 నెలల్లో దాన్ని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒక అంశం అయితే, ఈ క్రీడా విభాగంలో చేసినటువంటి నియామకాల మీద ఒక న్యాయ విచారణ జరిపించాలి అనేటువంటిది వామపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. అయితే వామపక్షాలు ఎవరు కూడా ఇప్పుడు వైసీపీ లాగా నిరాధ్యక్షులు లేకపోతే ఎటువంటి ఏమి వాళ్ళైతే చేయలేదు. కానీ అటువంటి డిమాండ్ అయితే చేశారు. ఆ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని ఏమి పట్టించుకోలేదు. వాళ్ళు రిజర్వేషన్ విధానంలో తెచ్చినటువంటి మార్పుల గురించి చెప్తున్నారు. ఓకే, రిజర్వేషన్ విధానంలో మార్పులు తెచ్చి ఉండొచ్చు, దాన్ని ఎవరు తప్పుపట్టేట్లా. ఎందుకంటే 2 రకాల రిజర్వేషన్స్ విధానాలు ఉన్నాయి కనుక అది వేరు. కానీ అసలు పరీక్షలు రాయకుండానే ఫేక్ సర్టిఫికెట్లతోటి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకని దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందే అనేటువంటి డిమాండ్ మాత్రం సరైనదే. అయితే అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టుకు మరి ఏమి ఇస్తారు ఏమిటనేటువంటిది అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఇక
విజయవాడలో జరిగినటువంటి సంఘటన విజయవాడలో జరిగినటువంటి సంఘటన పోలీసులకి తెలుగుదేశం కార్యకర్తలు, నేనైతే గూండాలని నేను అంటలా, ఏ పార్టీ వాళ్ళని కూడా నేను గూండాలని నేను అన్నాను. ఎందుకంటే అది ప్రత్యర్థులు వాళ్ళ యొక్క నేచర్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, దాన్ని బట్టి చేస్తారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులు ఏమన్నా అడిగారా? తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లేకపోతే జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, విజయవాడలో మరి 3 పార్టీల వాళ్ళు ఉన్నారుగా, లేదా ఇతర పార్టీల వాళ్ళు కానీ మా వల్ల కావట్లేదు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేయటం, మీరు రమ్మని ఏమన్నా అడిగారా అంటే ఖచ్చితంగా అడగలేదు. నేను ఆ విషయం గట్టిగా చెప్తాను. ఎప్పుడు అడగరు, అడిగేటువంటి అవకాశం లేదు, ఆ విధంగా అడిగేటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. ఒక పార్టీ వాళ్ళని వచ్చి మాకు సాయం చేయమని. మరి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వచ్చి ఆ విధమైనటువంటి బూతులు తిట్టారా, దాడి చేశారా, ఇవన్నీ కూడా అది వేరే అంశం. అందరూ చూశారు, దృశ్యాలు అవన్నీ కూడా చూశారు. వాళ్ళకి అటువంటి రైట్ లేదు. పోలీసులకు సహకరించే పేరుతోటి, ఒకవేళ నిజంగానే ఆ పోలీసులకు సహకరించే పేరుతోటి తెలుగుదేశం కార్యకర్తలు కనుక విజయవాడలో వచ్చిన మాదిరి వస్తే, మరి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు సృష్టించినటువంటి వీరంగం, లేకపోతే అటువంటి దాన్ని కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా గుంటూరులో మిర్చి రైతుల పర్యటన సందర్భంగా కూడా మరి ఆ విధమైనటువంటి దాన్ని పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. దేవరాపల్లిలో మనం అందరం చూసాం అక్కడ దృశ్యాలు, లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా మరి అంతా కూడా చిన్న భిన్నమై ప్రయాణికులు అంత ఇబ్బంది పడ్డారు. మరి అక్కడికి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రాలేదు? పోలీసులు పిలవలేదా ఆ పోలీసులు? అందుకని విజయవాడలో జరిగినటువంటి దాన్ని సమర్థించుకోవడానికి పోలీసులకు సాయంగా అనేటువంటిది విజయభాస్కర్ గారు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నేను ఆ స్ట్రీట్స్ లో పోయేవాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా సహకరించారు, కానీ తెలుగుదేశం ముద్ర వేస్తున్నారు అంటున్నా. అది నా భావన. తెలుగుదేశం ఏమండి మరి నేను చెప్పినటువంటి ఉదంతాల్లో ప్రజలు ఎందుకు రాలేదండి? దేవరాపల్లిలో ప్రజలు ఇబ్బందులు పడుతూ పక్కనే ఉన్నారు, కానీ వచ్చి వాళ్ళు ఎందుకని మరి ఆ విధంగా చేయలేదు? ప్రజల పేరుతోటి గతంలో నక్సలైట్లు కూడా ప్రజల పేరుతోటి ఇట్లాంటి దారుణాలు చేశారు. అందుకని ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు, విజువల్స్ ఉన్నాయి కదండి. ప్రజలు వచ్చారంటే చెప్తారు ఎట్లా? మీరు అక్కడ మల్లాది విష్ణు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు నీసు తగలదు అన్నారు. ఆయన నాన్ వెజ్ బ్రాహ్మడు, వాటిలోకి వెళ్ళొద్దండి మనం. ఆయన శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాంతో కూడా నేను సమర్థించట్లే ఆయన. ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు. ఇప్పుడు బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు కూడా అనేక మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు. మన శ్రీనివాసరెడ్డి గారు వెజ్ అంటే నీసు వాసన తగలదు అంటుంటే ఆయన నాన్ వెజ్లే అంటున్నా. అవి వేరు, వాటి జోలికి మనం వెళ్ళొద్దు. అవి వ్యక్తిగతమైనటువంటి అంశాలు. అందుకని ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ జరిగినటువంటి ఘర్షణలో వాళ్ళు వీళ్ళు ఇద్దరు చేతులు కలిపారు. అది సరైనటువంటిది కాదు, సరైనటువంటి ధోరణి కూడా కాదు. ఎందుకంటే మనం అనేక దేశాలు, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీ లేకపోతే పోలీస్ ఎక్సెస్ సందర్భంగా కొంతమంది RSS కు చెందినటువంటి వాళ్ళు లేదా బీజేపీకి చెందినటువంటి వాళ్ళు చేతులకు దారాలు కట్టుకొని వాళ్ళని పోలీసులు గుర్తింపు పొందే విధంగా కొన్ని గుర్తులు పెట్టుకొని వచ్చి వాళ్ళు విద్యార్థుల మీద దాడులు చేశారనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అందుకని అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇక్కడైతే విజయవాడలో బహిరంగంగానే వచ్చారనుకోండి, అది వేరే అంశం. కానీ ఢిల్లీలో రహస్యంగా మామూలు వాళ్ళు కూడా విద్యార్థులకు మళ్ళీ లేకపోతే యువజనులకు మళ్ళీ వచ్చి ఆ విధంగా దాడి చేశారనేటువంటి ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ విజయవాడలో బహిరంగంగానే వచ్చారు. అందుకని అది ప్రమాదకరమైనటువంటి ధోరణి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. వాళ్ళు గూండాల చేసింది మరొకటి అనేటువంటిది రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ విధమైన వర్ణించుకుంటారనేది వాళ్ళు. రైట్ కోటేశ్వర గారు. శ్రీనివాసరెడ్డి గారు,